పరీక్షిత్తో శుకమహర్షి అంటున్నారు, ఒకానొక సమయంలో ఒక ఏనుగుని మొసలి పట్టుకుంటే ఏనుగు శ్రీహరిని ప్రార్థన చేస్తే ఆయన వైకుంఠం నుంచి వచ్చి ఏనుగుని రక్షించాడు. ఇదే గజేంద్ర మోక్షం అని తర్వాతది చెప్పబోతుంటే పరీక్షిత్ అన్నాడు, మహానుభావ, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటా కథ? భూమిపై ఉన్న ఏనుగు నీళ్లల్లోకి వెళ్ళింది. దాన్ని ఒక మొసలి పట్టుకుంది. సహజంగా అరణ్యంలో ఒక ప్రాణిని ఇంకొక ప్రాణి తినేస్తుంది. ఒక మొసలి పట్టుకుంటే ఒక ఏనుగు ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు వచ్చాడా? ఇది ఎలా జరిగింది? నా మనసు పులకించిపోయేటట్టుగా ఆ గజేంద్ర మోక్షం చెప్పండి. శుకమహర్షి అన్నారు, ఒకానొక సమయంలో పాలసముద్రంలో త్రికూటచలం అనే పెద్ద పర్వతం ఉంది. దానికి 3 శిఖరాలు ఉన్నాయి. ఒకటి బంగారంతో, రెండవది వెండితో, మూడవది ఇనుముతో చేయబడినది. ఈ పర్వతంలో ఎన్నో రకాల చెట్లు, పండ్లు, పుష్పాలు, సరోవరాలు ఉన్నాయి. ఈ సరోవరాలలో అనేక రకాల పద్మాలు, ఈ పద్మాలలో ఉండే పుప్పొడి ఆ నీళ్ళల్లో పడి ఎంతో సుగంధంతో ఉండేవి. ఎన్నో రకాల జంతువులు ఉండేవి. ఇక్కడ గుంపులు గుంపులుగా నల్లని గున్న ఏనుగులు ఉండేవి. ఇవి ఎంతో బలంతో ఉండేవి. సింహాలు గర్జన చేస్తే ఏమిటా గర్జన అని వాటిని తరిమేవి. ఆ ఆకాశంలో ఉరుములు శబ్దం వస్తే వాటి తొండాలు ఆకాశం వైపు పెట్టి పెద్దగా శబ్దం చేసి ఏమిటా చప్పుడు అనేవి. ఈ ఏనుగులు బయటికి వస్తే పులులు, బల్లూకాలు వాటి గుహల్లోకి పారిపోయేవి. అన్ని జంతువులు పారిపోయేవి. ఈ ఏనుగులకి ఒక మగ ఏనుగు నాయకుడిగా ఉన్నాడు. ఒకరోజు ఈ ఏనుగు తనతో పాటు తన భార్యలు, తన బంధువులు, తన స్నేహితులతో వెళుతుంటే దారి తప్పాడు. కొంచెం దూరం వెళ్ళాక దాహం వేసింది. అక్కడ ఒక అందమైన సరోవరం కనబడింది. దాన్ని చూసి ఈ ఏనుగు నీళ్ళల్లో దూకింది. దీనితో పాటు దీని భార్యలు కూడా ఆ నీళ్ళల్లోకి దిగి దీని చుట్టూ చేరాయి. వారందరి ముందు తన గొప్పదనం చూపించాలని చాలా బలంగా తన తొండంతో నీరుని లోపలికి పీలుస్తుంది. నీటితో పాటు ఆ సరోవరంలో ఉన్న చేపలు, ఎండ్రకాయలు, మొసళ్ళు అనేకమైనవి లోపటికి వెళ్ళాయి. తొండం పైకెత్తి ఆకాశం వైపు నీరు చిమ్మడంతో ఆశ్చర్యంగా తొండంలో ఉన్న చేపలన్నీ మీనరాశిలో పడ్డాయి, ఎండ్రకాయలు కర్కాటక రాశిలో పడ్డాయి, మొసళ్ళు మకర రాశిలో పడ్డాయి. ఇది చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. ఏనుగు ఎంత బలం! ఈ ఏనుగు చుట్టూ ఉన్న భార్యలు మా ఆయన ఎంత గొప్పవాడో అని ఆనందపడిపోతున్నాయి. మిగిలిన స్నేహితులు మరియు బంధువులు కూడా ఆ నీళ్ళల్లోకి వచ్చాయి. అందరూ ఆ నీళ్ళలో ఆనందంతో ఆడుతున్నారు. ఆ ఏనుగుల దాటికి అందులో ఉన్న చేపలు, తాబేళ్లు, మొసళ్ళు చనిపోతున్నాయి. పద్మాలు, వాటి ఆకులు నాశనమవుతున్నాయి. అంతా బుడద అయిపోయింది. ఇదంతా ఆ సరోవరంలో ఉన్న ఒక పెద్ద మొసలి చూసి అనుకుంది, దీని అంతటికీ కారణం ఆ నాయకుడైన ఏనుగు అని గబగబా వచ్చి దాని కాలుని పట్టుకుంది. మొసలి పట్టుని విడిపించుకుందామని ఏనుగు చూస్తుంది. ఎలాగైనా ఏనుగుని నీళ్ళల్లోకి లాగుదామని మొసలి చూస్తుంది. ఏనుగు తన తొండంతో మొసలిని కొడుతుంటే మొసలి ఆ కాలుని వదిలేసినట్టు చేసి వెంటనే 4 కాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఏనుగు పొట్ట కొరికింది. మళ్ళీ ఏనుగు కాలు పట్టుకుంది. ఇలా 1000 సంవత్సరాలు గడిచింది. అక్కడ ఉన్న స్నేహితులు మరియు బంధువులైన ఏనుగులు ఒక్కొక్కటిగా వెళ్ళిపోయాయి. కేవలం భార్యలు మాత్రం గట్టు మీద ఉండి చూస్తున్నాయి. మొసలి ఏనుగు రక్తం తాగుతూ ఉంది. ఏనుగు నీరసించి అనుకుంటుంది, భూమి మీద ఉంటే నేను బలవంతుడని అనవసరంగా నీళ్ళల్లోకి దిగాను. ఈ మొసలి నన్ను పట్టుకున్నాక నా వాళ్ళు అనుకున్న వారందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. నా భార్యలు ఒడ్డున నిలబడ్డారు. నేనొక్కడినే ఈ సరోవరంలో ఉండిపోయాను. ఇప్పుడు నన్ను రక్షించే వాళ్ళు ఎవరు? ఇది వరకు నేను కొన్ని కోట్ల ఏనుగులకి నాయకుడిగా ఉండి ఎన్నో మంచి పనులు చేశాను. నేను చిమ్మిన నీళ్లతో ఒక చందనపు తోట వచ్చింది. నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఇవాళ నేను దారి మరిచిపోవడం ఏమిటి? రోజూ వెళ్లే సరోవరం కాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఇక్కడికి వస్తే ఈ మొసలి నన్ను పట్టుకోవడం ఏమిటి? నన్ను రక్షించేవారు ఎవరూ లేరా అని భగవంతుడిని ప్రార్థించాలి అని జ్ఞాపకం వచ్చింది. ఇలా భగవంతుడిని అందరూ గుర్తు చేసుకోలేరు. కేవలం పూర్వజన్మలో వారు చేసిన పుణ్యం, పూజ వల్ల మాత్రమే జరుగుతుంది. ఏనుగు అంటుంది, ఎవరు సృష్టి స్థితి లయకర్తో, లోకాలన్నీ ఎవరు సృష్టించారో, ఎవరు అంతటా ఉన్నాడో, ఎవరి మాయచేత జగత్తు కనబడుతుందో అటువంటి వాడు నన్ను రక్షించుగాక. వాడే ఘోరమైన రూపంతో ఉంటాడు, వాడే ప్రసన్నమైన రూపంతో ఉంటాడు, వాడే వరాలు ఇస్తాడు, వాడే కష్టాలు పెడతాడు, వాడే శాంతరూపంతో ఉంటాడు. ఇన్ని లక్షణాలు ఉన్నవాడు ఎవడో వాడే నన్ను రక్షించుగాక. ఈ లోకాలని పరిపాలిస్తున్న రాజులు, దేవతలు, ఈ లోకంలో ఉన్నామనుకున్న వాళ్ళు ప్రళయం వచ్చి నీటితో నిండిపోయి అంతటా చీకటి అయితే ఎవరు నిలబడుతున్నాడో వాణ్ణి నేను పిలుస్తున్నాను. ఉన్నది ఒక్కడే, అనేకులుగా కనబడుతున్నది ఎవరో
అలాంటి వాణ్ణి ఎవరు స్తుతి చేయలేరో, వాడు చేసే పనులను ఎవరూ గుర్తుపెట్టలేరో చెప్పలేరో అలాంటి వాడు నన్ను రక్షించుగాక అని ఎంతో గొప్పగా స్తోత్రం చేస్తుంది. కానీ భగవంతుడు రాలేదు. ఎందుకంటే అది చివరిగా అంది, చాలా దీనులు పిలిస్తే వస్తాడు అంటారు. నిజంగా అలా పిలిస్తే వస్తాడా? చాలా భక్తులు యోగులు పిలిస్తే వస్తాడు అంటారు. నిజంగా అలా పిలిస్తే వస్తాడా? అంతటా ఉన్నాడు అని అంటారు. కానీ నిజంగా ఉన్నాడో లేడో? ఇలా అనుమానంతో భగవంతుణ్ణి స్తోత్రం చేస్తుంది. ఈలోపు కింద మొసలి తినేస్తుంది. పైన ఏనుగుకి అనుమానం తినేస్తుంది. వేరే మొసళ్ళు కూడా వచ్చి తినేస్తున్నాయి. ఇప్పుడు ఏనుగు అంది, సాధుపురుషులు మహాభక్తులు అయినటువంటి వాళ్ళ స్తోత్రం చేసినంత మాత్రాన వచ్చి రక్షించేటటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ నన్ను రక్షించాలి. నువ్వు తప్ప నాకు ఎవరూ దిక్కులేరు. నువ్వు ఎలా రావాలంటే నిన్ను నువ్వు మరచిపోయి ఇదివరకు సృష్టిలో ఎప్పుడూ జరగని రీతిలో అసలు అలా పరమాత్మ వస్తాడా అన్నట్టుగా రావాలి. నేను చేసే శరణాగతికి నిన్ను నువ్వు మరచిపోయి రావాలి. అన్ని దిక్కులు చూస్తుంది. భగవాన్, నువ్వు దీనులని రక్షించేవాడివి, ఎందుకు రావు? రావాలి. నేను శరణాగతి చేస్తున్నా. నాకు బలం లేదు. పంచప్రాణాలు వాటి స్థానం నుంచి కదులుతున్నాయి. నాకు ఏమి తెలియడం లేదు. నీరసం వస్తుంది. ఓపిక లేదు. భగవంతుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు, కర్మ కాదు, పుణ్యం కాదు, ధర్మం కాదు, అగ్ని కాదు, ఏదీ కాదు. ఆయన నా వెనకాల ఉండి ప్రకాశించే వెలుతురు. నా తప్పులన్నీ క్షమించు. దీనుడికి వరములిచ్చేవాడా? భగవంతుడా రా. అలా వైకుంఠపురం లోపల సనత్కుమారులు, గరుత్మంతుడు, నారదులు, విశ్వక్సేనుడు, శ్రీ మహావిష్ణువు యొక్క ధనస్సు, గద, శంఖచక్రాలు ఉన్నాయి. ఇంకా లోపల అమృత సరోవరం ఉంది. అందులో చంద్రకాంతలతో ఉన్న ఒక ఆసనం ఉంది. అక్కడ అంతటా కమల పువ్వులు. దానిపైన లక్ష్మీదేవి కూర్చుని ఉండగా ఆమె కొంగు చివరిని శ్రీ మహావిష్ణువు తన చేతికి చుట్టుకొని చంటి పిల్లాడిలా ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో పాహి పాహి నన్ను రక్షించు అని ఏనుగు యొక్క బాధ వినపడింది. లక్ష్మీదేవికి విషయం చెప్పకుండా శంఖచక్ర గద పద్మాలు లేవు. వెంటనే లేచి పరిగెడుతున్న శ్రీ మహావిష్ణువు వెనకాల లక్ష్మీదేవి, శంఖచక్ర గద పద్మాలు, గరుత్మంతుడు, నారదులు, విశ్వక్సేనుడు అందరూ వెనకాల పరిగెడుతున్నారు. అందరూ లక్ష్మీదేవిని అడుగుతున్నారు, అమ్మా, స్వామి ఎక్కడికి పరిగెడుతున్నారు? మేము అడిగితే సమాధానం చెప్పట్లేరు. లక్ష్మీదేవి అంది, తన భక్తులకి ఆపద వస్తే ఇలా ముందు వెనక చూడకుండా పరిగెడతారు. శ్రీ మహావిష్ణువు సరోవరం దగ్గరికి వెళ్ళి తన సుదర్శన చక్రాన్ని తీసుకుని మొసలి తల నరకమని చెప్పారు. సుదర్శన చక్రం మొసలి తల నరికేసింది. ఏనుగు తన కాలు పైకి తీసుకుని, నా అనేవాడు, పిలిస్తే రక్షించేవాడు ఈయన ఒక్కడే. మిగిలిన ఈ అనుబంధాలన్నీ వ్యర్థమే. ఒక తామర పువ్వుని తీసుకుని మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి తన తలని స్వామివారి పాదాలకు ఆనించి నమస్కరించింది. ఈ ఏనుగు యొక్క జ్యోతి శ్రీ మహావిష్ణువులో చేరింది. చనిపోయిన ముసలి నుంచి హూ హూ అనే గంధర్వుడు వచ్చి గంధర్వలోకానికి వెళ్ళాడు. పరీక్షిత్ శుకమహర్షిని అడిగారు, అసలు ఏనుగుకి ఇంత పుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది? శుకమహర్షి అన్నారు, ఒకానొక సమయంలో ఇంద్రజుమ్నుడు అనే రాజు ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు. అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం పొందాడు. ఇంట్లో ఇబ్బందిగా ఉంది అని ఒక పర్వతం పైకి వెళ్ళి అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తున్నాడు. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చారు. మహర్షిని చూసి నమస్కరించలేదు, లేవలేదు, మర్యాద చేయలేదు. మహర్షికి కోపం వచ్చి, మంత్రజలాలు తీసుకుని నువ్వు తమోగుణంతో ప్రవర్తించావు గనుక ఏనుగులా జన్మిస్తావని శపించాడు. గత జన్మలో నేర్చుకున్న మంత్రాల వలన ఈ జన్మలో ఏనుగుగా పుట్టినా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగలిగాడు. ఈ హూహూ గంధర్వుడు పూర్వజన్మలో ఒకానొక సమయంలో గంధర్వకాంతలతో నదిలో స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో దేవడ మహర్షి కూడా స్నానానికి వచ్చారు. ఆయన తపస్సు వలన తన శరీరమంతా లోపలికి పోయి కేవలం ఎముకలు కనిపిస్తున్నాయి. హూహూ తన చుట్టూ ఉన్న కాంతలని నవ్వించాలని ఆ మహర్షి శరీరాన్ని చూసి ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. మహర్షి తన పని తాను చేసుకుంటున్నాడు. కాంతలు నవ్వుతున్నారు, ఇంకా నవ్విద్దామని గంధర్వుడు నీటిలోంచి ఈదుతూ వచ్చి మహర్షి కాళ్ళు లాగాడు. మహర్షి నీళ్ళల్లో పడిపోయి మళ్ళీ లేచి అన్నాడు, నీకు నీళ్ల లోపల నుంచి వచ్చి కాళ్ళు లాగడం అంటే ఇష్టముంది కాబట్టి ఇలాంటి పని చేసే మొసలిగా జన్మించు అని శపించాడు. ఈ జన్మలో శ్రీ మహావిష్ణువు చక్రం వలన శాప విమోచనం అయింది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.